బంగారిని వాళ్ళ ఇంటికి పంపించేస్తారని అనుకున్నా. ఇలా మొత్తం కుటుంబాన్ని ఇంటికే తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదన్నయ్య. కొంచెమైనా అత్తయ్య మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ముందు వెనక తెలియని వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ బంగారి ఒక్కతి ఉన్నప్పుడే మొత్తం కుటుంబాన్ని వేళ్ల మీద ఆడించింది. ఇప్పుడు దాని కుటుంబం అంతా వచ్చేసింది. మనం ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. ఈవిడ చేస్తుంది చూస్తుంటే రవి బావతో నాకు పెళ్లి చేస్తుంది అన్న నమ్మకం రోజు రోజుకి పోతుంది. అమ్మా, బావతో నాకు పెళ్లి జరగలేదో? ఏ, నువ్వు నోరు మూసుకోవే. ఏమండి, మనం ఇప్పుడేం చేద్దామండి? అయితే నా రూమ్ ఖాళీ అయిపోతుంది, బంగారి అవుట్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఏమే, దాని కుటుంబమే ఇక్కడికొచ్చింది, నీకిది ఒక్కటే సమస్యనా? తేలికి పెత్తనం ఇస్తే తలంతా గొరుకుతుంది. ముందు అదొక్కటే ఇక్కడికొచ్చి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీనే తీసుకొచ్చేసింది. మీనా, ఇది ఇక్కడితో ఆగలేదంటే దాని కుటుంబం ఈ ఇంట్లో ఉంటుంది, మనం అందరము పోయి అవుట్ హౌస్లో ఉండే రోజు కూడా వస్తుంది. ఏంటి ఏంటి ఇక్కడ అరుపులు? అత్తయ్య, మీరు చేసేది కరెక్టేనా? వాళ్ళెవరూ బయట వాళ్ళు. వాళ్ళనెందుకు మన ఇంటికి తీసుకొచ్చి పెడుతున్నారు? వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమనండి అత్తయ్య. మీరు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి చేయాలని అనుకుంటున్నారు, అదంతా బాగానే ఉంది. దానికి ఒక హద్దు అనేది ఉంటుంది కదా అత్తయ్య. ముందు ఆ అమ్మాయి వచ్చింది, ఏదో పాపం అని చెప్పి పనిలో పెట్టుకుంటే కొద్ది రోజులకి మీ తర్వాత బిజినెస్ వారసురాలు తనే అని ప్రకటించారు. ఇప్పుడు దాని కుటుంబం మొత్తాన్ని తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టారు. తర్వాత ఏంటత్తా, మమ్మల్ని అంతా వీధిలో పెట్టేస్తారా? అది అది నేనేమంటున్నానంటే, బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒక హద్దు అనేది ఉంటుంది కదా అత్తయ్య. ఏదో మీకు పనిలో సాయంగా ఉంటుంది కదా అనుకుంటే మరి ఎలానా అత్తయ్య? అత్తయ్య, దీనికంటే పెద్దింట్లో అద్దెకి ఉండమనండి. అద్దె కూడా మీరే కట్టండి, అప్పుడు సమస్య ఉండదు. కానీ మన ఇంట్లో వాళ్ళు ఉండకూడదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మా మాట వినండి. మన కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు మనతోనే ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలం? వాళ్ళిక్కడ ఉండటంలో ఎవరికి ఇబ్బంది? మీ అందరికీ ఇబ్బంది. అయినా నేను దాని గురించి లెక్క చేయబోవడం లేదు. ఎందుకంటే ఇది నా ఇల్లు. ఇక్కడ ఎవరు ఉండాలో, ఎవరిని బయటికి పంపాలో అని నాకు తెలుసు. ఇక మీదట ఎవరైనా మాట్లాడాలి అంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. అలాగే బంగారి కుటుంబంలో ఉండేవాళ్ల మనసు కష్టపడేలా మీరు ఎవరైనా నడుచుకున్నారని నాకు తెలిస్తే మాత్రం ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయాలకి మీరెవ్వరూ తట్టుకోలేరు. ఏంటన్నయ్యా, అత్తయ్య అలా మాట్లాడుతోంది? వదిలే. ఇప్పుడు మనం ఏమాత్రం తొందరపడినా వాళ్ళని బయటికి పంపలేము. వాళ్లే పెట్టి బేడ సర్దుకొని పారిపోవాలి. పోయేటట్టు నేను చేస్తా. ఏంటి బంగారి ఇది? ఏదో ఒకరోజు 2 రోజులు ఉందామని అనుకుంటే ఇప్పుడేంటి మొత్తం లాక్ చేస్తున్నారే? మా ఇంట్లో నేనేం సమాధానం చెప్పాలి బంగారి? సారీ ఆంటీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆంటీ. ఏదో ఒక అవకాశం దొరుకుతుంది, దానికోసం ఎదురు చూద్దాం. ఆ తర్వాత మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు. బయట ఎవరికైనా ఈ విషయం తెలిసిందంటే చాలా పెద్ద ఇబ్బంది. మా కుటుంబం మళ్ళీ విడిపోతుంది. మీరిప్పుడు చేస్తుంది నిజంగా చాలా పెద్ద హెల్ప్ ఆంటీ. సరే బంగారి, నా వల్ల అయినంత వరకు నేను సాయం చేస్తాను, నువ్వు బాధపడకు.
అన్నయ్య, అత్తయ్య అలా తేల్చేసిందేంటన్నయ్య? ఆవిడ మాట కాదు అని మనమేం చేయగలం? ఏంటమ్మా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఎందుకు అడుగుతావులేరా? మన ఝాన్సీ అమ్మ బంగారి కుటుంబంలో ఉండే వాళ్ళందర్నీ ఇక్కడికే తీసుకొచ్చిందిరా. ఎక్కడమ్మా? అవుట్ హౌస్లో పెట్టింది. అవుట్ హౌస్లోనా? అసలు ఆ బంగారు ఇంట్లో ఉండడమే పెద్ద ఇబ్బంది అంటే చూసావా మీనా, వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఉంటున్నారని మనం టెన్షన్ పడుతుంటే వాళ్ళు వచ్చారని తెలియగానే ఎంత సంతోషంతో వెళ్తున్నాడో చూసావా? ఎలా పెంచావు మీనా అసలు వీడిని? బంగారి, ఏంటి బంగారి, మీ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసిందంట కదా, నాతో ఒక్క మాట కూడా చెప్పడం లేదేంటి? ఏయ్ ఇంద్రాణి, ఎలా ఉన్నావు? హాయ్ తను. హాయ్. బంగారి, ఈవిడ మీ పక్కింటి ఆంటీయే కదా? నమస్కారం ఆంటీ. నమస్కారం బాబు. మ్మ్. బంగారి, మీ అమ్మగారు ఎక్కడా? అందరూ వచ్చినట్టున్నారు, మరి మీ అమ్మగారు కూడా వచ్చి ఉండాలి కదా, ఎక్కడ అమ్మ కనిపించట్లేదేంటి? ఆవిడ గుడికి వెళ్ళింది. ఓ సరే, ఆవిడని రాని, నేను వెయిట్ చేస్తాను. సార్ పర్వాలేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. ఏంటి బంగారి, నువ్వు రోజు ఒకే రూమ్ లో ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది. ఆంటీ రాని, నేను మాట్లాడెళ్తానులే. అయినా ఆంటీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఆంటీ వస్తే నేను మాట్లాడి వెళ్ళిపోతానులే. అప్పటి వరకు నేను ఇంద్రాణితో ఆడుకుంటూ ఉంటాను. ఇంద్రాణి బంగారం, మనం ఇద్దరం ఆడుకుందామా? దా కమ్. ఇక్కడ కూర్చోండి బాబు. ఇంద్రాణి, అంకుల్ కి దెబ్బ తగిలింది, చూసి ఆడు. ఇంద్రాణి, నేను చూసుకుంటాను, పర్వాలేదు. ఏది వైట్ మన ఇద్దరం ఇది సాల్వ్ చేసేద్దామా? బంగారి, వైట్ తర్వాత ఇల్లేనా? మరి ఉంది కదా. రవి ఇక్కడేం చేస్తున్నాడు? నాకు అది అర్థం కావట్లేదు మనమ్మా. ఇప్పుడేం చేద్దామంటావు? వేరే దారి లేదు. నేను ఎలాగైనా అమ్మని తీసుకుని రావాలి. నేను వెళ్ళి అమ్మని తీసుకుని వస్తాను. వైట్ పద మనమ్మా. నువ్వు నాకు అసలు పుట్టలేదని అనుకుంటాను. నా కూతురు చచ్చిపోయిందని అనుకుంటాను.